పాస్టర్ హనీ జాన్సన్ యొక్క అరెస్ట్ను తాడేపల్లిగూడెం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఎంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి అనైతిక చర్యలు మానుకోవాలని, దాని వెనుక ఎవరైతే కారణమై ఉన్నారో వారికి మేము తెలియజేస్తున్నాం. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇండియా ఈజ్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ. దానికి తగినట్లుగా మరి పరమత సహనం లేనటువంటి కొంతమంది మతోన్మాదులు ఇటువంటి ఘర్షణలకు కారణమవుతున్నారు. క్రైస్తవులు మొదటి నుంచి కూడా శాంతి కాముకులుగా ఈ దేశంలో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. కొంతమంది అంటున్నారు బలవంతపు మత మార్పులు చేస్తున్నామని. మరి ఈ దేశాన్ని మొఘల్ చక్రవర్తులు దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. కానీ వారు దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేయలేదు. అలాగే బ్రిటిష్ వారు దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ కాలంలో వారు ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేయలేదు. మరి నిజమైన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి మరి దేశంలో మరి లేనిపోని గొడవలు చేస్తూ వ్యర్థమైన భయాలు హిందూ సోదరుల్లో కలిగిస్తూ మరి ఇటువంటి వ్యర్థమైనటువంటి కలహాలకు, మత ఘర్షణలకు కారకులు అవుతున్నారు కొంతమంది స్వార్థపరుల యొక్క అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాల్ని మరి దేశం చూస్తుంది. దేశంకి ఎన్నో సమస్యలుంటే అసలు ఇప్పుడు ఇటువంటి పనులు చేసి మరి ప్రపంచ దేశాల్లో మరొక మాయని మచ్చగా ఇటువంటి పనులు వారు చేస్తున్నారు. అలాగే చెప్పాలంటే ఒక ఆవిడ యేసు ప్రభుని నానా ఏకవచనంలో సంబోధిస్తూ ఎంతో అసభ్యకరంగా మాట్లాడటం మేము చూసాం. మరి వాళ్ళ కులాన్ని ఆమె పొగుడుకుంటుంది. మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇటువంటి కులగచ్చి మతోన్మాదం కలిగిన వారు ఈ రోజున నాయకులుగా చలామణి అవటం మన దేశ దురదృష్టం. దేశానికి ఏ విధంగానైనా సరే క్రైస్తవుల ద్వారా మేలే జరిగింది కానీ కీడు జరగలేదు. ఎంతో అనాథాశ్రమాలు స్థాపించారు, వృద్ధాశ్రమాలు స్థాపించారు, ఇంకా ఎంతో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మరి శతాబ్దాల నుండి కూడా మిషనరీలుగా. మరి ఒకవేళ ఈ దేశంలో మేము ఎక్కువ మంది ఉన్నామని వారు అనుకుంటూ మరి మైనారిటీలే కదా మమ్మల్ని ఏమీ చేయలేదని అనుకుంటే వారు నిజమైన ధైర్యవంతులైతే మరి క్రైస్తవ దేశాలు ఉన్నాయి, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇలాంటి దేశాల్లో మాట్లాడండి. యేసు ప్రభుని నోటికి ఇష్టమైనట్టు తిట్టండి, అప్పుడేమవుతుందో చూస్తారు. మరి ఇక్కడ మైనారిటీలే కదా వీళ్ళు ఏమీ చేయలేరని చెప్పి మీరు ప్రతాపం చూపించడం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇకనైనా ఇటువంటివి మానుకోండి. మన దేశానికి ఏది మంచిదో, ఏది అవసరతో, పేద ప్రజలకు ఏమి కోరుకుంటున్నారో దాన్ని అందించాల్సి. హనీ జాన్సన్ గారి అనేటువంటి పాస్టర్ గారి మీద అరెస్టు చేయటం ఇది ఒక పిరికి చర్యగా మేము భావిస్తున్నాం. ఇది ఒక అనైతిక చర్య. ఒక అర్ధరాత్రి ఒకవేళ ఆయన మీద ఏమన్నా ఒక ఆరోపణలు ఉన్నట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అందులో చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టం ఎవరి చుట్టము కాదు. ఒక అర్ధరాత్రి ఒక తీవ్రవాదిని అరెస్టు చేసినట్లుగా, లేకపోతే ఒక సోషల్ ఇల్లీగల్ యాక్టివిటీ నాయకుడిని అరెస్టు చేసినట్లుగా అర్ధరాత్రి మఫ్టీలో వెళ్లి పోలీసులు అరెస్టు చేయడాన్ని మేము యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక మాట మేము చెబుతున్నాం, ఆయన అన్నటువంటి సమాజంలారా మీరు గమనించండి, ముఖ్యంగా హైందవ సోదరులారా, సంస్కారవంతులు హైందవులు అనేక వందల మంది, వేల మంది ఉన్నారు. కొద్దిమంది మతోన్మాదులు మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. గమనించండి భారతదేశ ప్రజలారా, ముఖ్యంగా ఆంధ్రదేశ ప్రజలారా, తెలుగు ప్రజలారా, ముందు వాళ్ళు మా యొక్క దేవుణ్ణి లేదా మా విశ్వాసాన్ని తిట్టడం ద్వారా
దుర్భాషలు ఆడటం ద్వారా దానికి తిరిగి ఇలా జరగలేదు, మా గ్రంథాల్లో ఇలా లేదు, మీ గ్రంథాల్లో ఎలా ఉందని చెప్పి ఎత్తి చెప్పిన వాళ్ళని అరెస్టు చేయడం జరుగుతుంది. ఇవాళ హనీ జాన్సన్ మీద కేసు పెట్టినటువంటి ఆ ప్రబుద్ధుడు ఒక ఎస్ఐ గారు ఎవరో పెట్టారంట. ఆలోచించండి దయచేసి. శూద్రురాలా అని అన్నాడంట. మీరు వేదాల్ని పరమ ప్రామాణికంగా మీరు తీసుకున్నట్లయితే శూద్రురాలా అన్నటువంటి పదాన్ని ఎలా అభ్యంతర పలుకుతారు? మీ సనాతన ధర్మంలోనే శూద్రులు అనేటువంటి మాట ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు పలికినటువంటి మాట అనైతికంగా ఎలా అవుతుంది? రెండవది, ఒక వ్యక్తి ఆ కేసు పిన్ పాయింటెడ్ గా పెట్టడానికి మరో కారణం ఏంటంటే, ఒక స్త్రీ పసుపు పూసుకొని కరోనా విషయంలో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో ఒక బహిరంగంగా మాట్లాడుతున్న దాన్ని ఈ మూఢాచారాల్ని నమ్మొద్దు అని అంటూ హనీ జాన్సన్ ప్రజలకి మేలుకొల్పి చూపించాడు. ఆలోచించండి. జన విజ్ఞాన వేదికలు కూడా అటువంటి మూఢాచారాలను నమ్మొద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే TV9 కూడా ఒక విస్తృతమైన ప్రయోగం చేస్తుంది. అలాగే అభ్యున్నతవాదులందరూ కూడా అటువంటి మూఢాచారాలను నమ్మొద్దు అంటుంది. ఆయన కూడా అదే పలికాడు. మరి వాళ్ళ మీద లేనటువంటి కేసు ఈయన మీద పెడుతున్నారు. దయచేసి వినండి. మేము చెబుతున్నామని కాదు. లక్ష్మీదేవి, అలాగే కరాటే కళ్యాణ్, అలాగే హమారా ప్రసాద్, అలాగే కరుణాకర్ సుగుణ, అలాగే డిచ్కీ బాబా, ఇలాంటి వాళ్ళు ఎంతో దుర్భాషలాడుతున్నారు క్రైస్తవుల్ని. జాగ్రత్త. క్రైస్తవులు ఎవరో తేలిగ్గా లేరు. అనేక వర్గాలు ఏకమవుతున్నాయి డినామినేషన్లకు అతీతంగా. ఈ భారతదేశం ప్రతి ఒక్కరిది. మత స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది. అవాకులు చవాకులు పేలొద్దు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలని జవహర్లాల్ నెహ్రూ భారత జాతికి పిలిపించాడు. అటువంటి నిద్రపోతున్న సింహాలని లేపొద్దు. శాంతి కాముకమైన మేము భారతదేశ అభ్యున్నతి నిర్మాణంలో ఎంతో ప్రముఖమైన పాత్ర ఉపయోగించాం. ఇవాళ మేము యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం వారి తరఫున ఈ యొక్క చర్య ఏంటంటే సనాతన ధర్మం అంటూ మరి క్రైస్తవుల్ని యేసుప్రభు నమ్మినటువంటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతూ అనేక మంది మరి యేసుప్రభు చేసినటువంటి ఉపకారాన్ని, ఆయన కరుణని అర్థం చేసుకోకుండా యేసుప్రభుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంతో మంది మతోన్మాదులుగా తయారైన దూషిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మందిని మరి ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళని ఎంతో మరి బాధ పెడుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎంతో ఆరాధ్య దైవమైన లోకరక్షకుడైన యేసు ప్రభుని అలా ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన్ని మాత్రమే మాట్లాడడం చాలా తప్పది. ఏంటి అంటే మన సనాతన ధర్మం అలా భగవంతుని ద్వేషించమని చెప్పిందా? ఎందుకని అలా దూషించాలి? వీళ్ళు ఏంటంటే మామూలుగా సాధారణంగా సనాతన ధర్మం ఆచరించేటువంటి స్త్రీలు ఎవరు కూడా అలా మాట్లాడరు. అలా మాట్లాడడం చాలా తప్పు. మరి అందరినీ పాస్టర్ని, దైవ సేవకుల్ని అందరినీ భయభక్తులు లేకుండా తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బర్రెలు అని అనడం, మిమ్మల్ని అందరినీ ముంచుతాను అని అనడం, ఇవన్నీ చాలా అసభ్యకరమైన మాటలు ఆడుతూ స్త్రీ జాతికి కళంకం తీసుకొచ్చినటువంటి ఇటువంటి వాళ్ళని ఆ భగవంతుడు ఏమాత్రం కూడా క్షమించడు. వాళ్ళు పూజించే రాముడు క్షమించడు, వాళ్ళు పూజించే కృష్ణుడు కూడా క్షమించడు. క్రీస్తునే క్షమిస్తాడేమో కానీ వాళ్ళ దేవుళ్లే వాళ్ళు క్షమించడు. శిశుపాలుడి యొక్క పాపాల చిట్టా పూర్తయిపోయిన తర్వాత ఎలాగైతే శిక్ష వచ్చిందో అతనికి అలాంటి శిక్ష వీళ్ళందరికీ తప్పకుండా వస్తుంది. మతోన్మాదులందరికీ కూడా, మతోన్మాదులారా మీరందరూ శిశుపాలులాగే మీరు చెయ్యండి. మీరు ఎవరైతే చెప్తున్నారో దేవుడు అంటున్నారు, ఆ దేవుడే మిమ్మల్ని శిక్షించకపోతే మమ్మల్ని అడగండి. రేపొద్దుట మీ అందరికీ వినాశకాలం వచ్చే మీరు అందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమాత్రం మిమ్మల్ని క్షమించడు. క్రీస్తు చూపించినటువంటి కరుణను చూపిస్తున్న క్రైస్తవుల్ని మరి హనీ జాన్సన్ గారు లాంటి ఆయన ఏం చెప్పాడు, మత గ్రంథాలు ఏముందో ఒకసారి చూడండి అని చెప్పాడు ఆయన. మరి మీరేంటంటే గ్రంథాలేమి పరిశీలించరు, దాని యొక్క అర్థాలేంటో తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ప్రభువు మరి మన కోసం ఎంత త్యాగం చేసినటువంటి లోకరక్షకుడిని 3 మేకులు పీక్కోలేని రాలేడా? ఆయన 3 మేకులు పీక్కొని వచ్చేస్తే మీ అందరికి లోకానికి రక్షణ ఎలా వస్తుంది? ఆయన పీక్కోకుండా అలాగే ఉన్నాడు కాబట్టి ఏమైనా 3వ రోజు పాస్టర్ హనీ జాన్సన్ గారి యొక్క అరెస్ట్ నిమిత్తము క్రైస్తవ లోకమంతా కూడా ఏకదాటిగా ఖండిస్తూ ఉంది. అలాగే మా తాడేపల్లిగూడెం టౌన్ తరఫున మేము కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే క్రైస్తవులంటే అంత తేలికైనటువంటి వారు కాదు. మీతో కలిసి సావాసం చేసి
ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, రాజ్యాల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసి జీవించేటువంటి నాయకులే క్రైస్తవ పాస్టర్లు. వాళ్ళని మీరు అపార్థం చేసుకుని ఏదో మిమ్మల్ని అంటున్నారు, కానీ ముందు మీరే హిందువులుగా ఉన్నటువంటి మీరు, క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము అందరం కలిసి మరి జీవించటానికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. హక్కును కాలరాయితో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎవరిష్టం వచ్చిన దేవుడు వాళ్ళని నమ్ముకుంటారు. ఒక మతాన్ని కించపరుచుకోవటం, హిందువుల్ని, క్రైస్తవుల్ని అనేకులు మరి కించపరుస్తూ ఉంటారు. కానీ మనమైతే అన్నదమ్ముల్లాగా ఉండి ఒకరొకరు ప్రేమించుకునేటువంటి జ్ఞానం హిందువులకి కలిగి ఉండాలి. అలాగే క్రైస్తవులను కూడా రెచ్చలగొట్టేలాగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా మేము నిరసన తెలియచేస్తున్నాము. మరి ప్రపంచవ్యాప్తముగా ఉన్న పరిశుద్ధ గ్రంథం అన్నబడిన బైబిల్ గ్రంథములో సత్యములు ఉన్నాయి కాబట్టి సత్యాన్ని బోధిస్తున్నాం. అసత్యాన్ని మేము ఎక్కడ బోధించడం లేదు. కాబట్టి హనీ జాన్సన్ గారు కూడా బైబిల్ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో వాటిని బోధిస్తూ ఉన్నారు. బహుశా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రజలు వింటున్నారు టెలివిజన్ ద్వారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మీరు తప్పుగా భావించగలిగి హనీ జాన్సన్ గారి విషయంలో దురుకుతనమును, పిరికి చర్య తీసుకునగలిగి వారిని మీరు అర్ధరాత్రి వేళలో అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడానికి గల కారణాలు చూపించండి. ఎందుకంటే మమ్మల్ని మీరు అనగలుగుతున్నారో మీరు అనిపించుకుంటున్నారు. మా విషయాల్లో మేము బోధించగలిగే పరిశుద్ధ గ్రంథములలో మా బోధన మేము చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మీకు బాధ ఏమిటి? సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పగలుగుతున్నాం. ఒక మనిషి మారడానికి మేము చెప్పే నీతి బోధలే గాని ఒక మనిషిని పాడు చేయటానికి మేము అసత్య బోధను ప్రకటించటం లేదు. ఈ లోకములో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ బోధ ఒక సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తుంది గాని అసత్యాన్ని ప్రకటించుట లేదు. ఒకవేళ క్రైస్తవ లోకం సమాజాన్ని పాడు చేస్తుందని మీరు ఎవరైనా రుజువు చేస్తే దానికి మేము తప్పు అని శిరసు వహించగలుగుతాం. క్రైస్తవ వ్యవస్థ సమాజాన్ని పాడు చేస్తుందా? నీ కుటుంబాన్ని పాడు చేస్తుందా? నీ వ్యవస్థను పాడు చేస్తుందా? నీ జీవితాన్ని పాడు చేస్తుందా? ఒక పాడైపోతున్న సమాజాన్ని, పాడైపోతున్నటువంటి యువతని, పాడైపోతున్నటువంటి లోకాన్ని పరిశుద్ధ గ్రంథము బోధించగలిగి మేము బాగు చేస్తున్నాం. మీరు గాయాలు చేస్తున్నారు కానీ మేమైతే బాగు చేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము అదే చెబుతుంది, గాయపడగలిగిన వారిని బాగు చేయండి. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఇంకా గాయాలు రేపగలుగుతూ ఉన్నారు. మీరు తిడుతున్నా, కొట్టుతున్నా, మీరేమైనా చేస్తున్నా సానుభూతి కలిగి ఎందుకున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట చెప్పారు, సాత్వికులై ఉండండి అని. ఆ సాత్వికమును కలిగి ఉన్నాము కాబట్టి మీరు ఈ దినాన మా మీద పడి మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు జరిగిస్తూ ఉన్నారు. మేమును అడ్డం తిరగగలిగితే మేము పట్టుకున్న పరిశుద్ధ గ్రంథానికి, బైబిల్కి ఆ యొక్క సాక్ష్యము పోతుంది కాబట్టి మేము అలా. ఈ జ్యోతి ఆనందయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆయన ఏమి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న విషయం అందరికీ తెలుసు. కానీ అక్రమంగా అరెస్ట్ చేసి ఆ విధంగా ఆయన్ని జైల్లో పెట్టడం మంచిది కాదు. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇరు రాష్ట్రాల పక్షంగా, భారతదేశ పక్షంగా, దైవజనులుగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి నాయకులుగా మీరు గమనించి త్వరగా విడుదల చేయాలని కోరుతున్నాం.